మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గౌరీ రెండవ భాగం. సుబ్బమ్మ అనే అరుపుతో ఒక్కసారిగా బిగుసుకుపోయి వెనకకు తిరిగి తన భర్తను చూసి, ఏమండి, మన అమ్మాయి ఎందుకో మొండిగా ప్రవర్తిస్తుందండి, అందుకే భోజనానికి పిలుస్తున్నాను అని భయపడుతూ చెప్తుంది. అసలే కూతురు అంటే ఇష్టపడే సీనయ్య గౌరిని ఎవరు గట్టిగా మాట్లాడినా ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు కూడా అలాగే సుబ్బమ్మను కూడా అరుస్తాడు అని భయపడిపోయి చూస్తూ ఉంటుంది సుబ్బమ్మ. కానీ సుబ్బమ్మకు తెలియదు భర్త తన ముందు ఒకలా తరువాత ఒకలా ఉంటాడు అని. సుబ్బమ్మ దానికి ఎందుకో పొగరు ఎక్కువైంది. ఈ మధ్య మరి మొండిగా ప్రవర్తిస్తుంది. 2 రోజులు ఆకలికి మాడిస్తే అప్పుడు అర్థమవుతుంది దానికి. కూతురు పిచ్చిలో పడి మరెవరిని పట్టించుకోకుండానే పోతున్నావే, అసలే నాకు ఆకలిగా ఉంది, ఉదయం నుంచి ఒకటే చికాకు, బయటికి వెళ్ళి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను, ఏంటి ఈ ఇంట్లో రచ్చ అంటూ సుబ్బమ్మపై కేకలు వేస్తాడు సీనయ్య. అయ్యో అదేం లేదండి, ఇదిగో ఇప్పుడే వడ్డిస్తాను అంటూ గబగబా అక్కడ నుండి వెళ్ళి ఉట్టి మీద పెట్టిన పెరుగు కుండను కిందకు దించే ప్రయత్నం చేస్తూ, అయినా నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు బాగానే ఉన్న పిల్ల ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకై ఉంటుంది? ఒకవేళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా చూసి జడుచుకుని ఉంటుందా? లేకపోతే అక్కా చెల్లెళ్ళు ఏమైనా గొడవ పడి ఉంటారా? లేక నాకు బాగలేనందుకు ఇంట్లో పని ఎక్కువై ఇలా ఉంటుందా అంటూ పరిపరి విధాలా ఆలోచిస్తూ వడ్డనకు గిన్నెలన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి భోంచేసి రమణమ్మ తన తమ్ముడితో ఆడుకుంటూ ఒక పక్కగా కూర్చుని ఉంటుంది. సుబ్బమ్మ వెళ్ళగానే కూతురిని మింగేసేలా చూసిన తండ్రి చూపులకు గౌరమ్మకు భయం బదులు కోపం పెరిగిపోతూ అక్కడే ఉన్న నీళ్ల బిందెను ఎత్తి కొడుతుంది. చూసావా దీని పొగరు ఎలా చేసిందో? 2 రోజుల వరకు దీనికి తిండి పెట్టొద్దు అంటే నువ్వేమో వచ్చి బ్రతిమలాడుతున్నావు. అసలే దీనికి తిక్క ఎక్కువయింది. ఎవరిని చూసుకుని ఇది ఇంతలా రెచ్చిపోతుందో అసలు అర్థం కావటం లేదు. దీనికి తిండి పెట్టకుండా మార్చు, అప్పుడే దారిలోకి వస్తుంది. సుబ్బమ్మ, నీకు ఇదే చెప్తున్నాను. దీనిని గారాబం చేసి ఇది చెప్పిందల్లా చేశావంటే నీకు అదే ఈ ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో అంటూ కోపంగా గౌరిని చూస్తూ భుజంపై కండువాను ఒక్కసారిగా తీసి మళ్ళీ వేసుకుంటాడు. అయ్యో అలాగేలేండి, చిన్నపిల్ల, దానిని నేను చూసుకుంటాను, ముందు మీరు వచ్చి భోంచెయ్యండి, ఆలస్యం అయిపోయింది, దాని సంగతి తరువాత నేను చూసుకుంటానంటున్నాను కదా, రండి అంటూ భర్తను చెయ్యి పట్టుకుని లాక్కుని వచ్చి భోజనం దగ్గర కూర్చుని పెట్టింది. ఆరు బయట మంచాలు వేసి అందరికీ పక్కలు సిద్ధం చేస్తూ పిల్లలిద్దరినీ అక్కడ పడుకోబెడుతుంది. కానీ గౌరీ ఎంతకి రాకపోవటంతో ఒకవైపు సుబ్బమ్మ మనసు విలవిలలాడిపోతుంది. పిల్ల పొద్దునెప్పుడో తిన్నది, ఆకలేస్తుందో ఏమో, ఈయనకేమో కోపం ఎక్కువైంది, అసలు ఏం జరిగింది అంటూ సుబ్బమ్మ మదనపడసాగింది. ఇలా మదనపడుతూనే భర్తకు భోజనం వడ్డించడం పూర్తి చేసి గబగబా ఒక పళ్ళెంలో భోజనం వడ్డించుకుని గౌరీ దగ్గరికి వెళ్ళి, అదేంటమ్మా చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చుని ఉన్నావు, రామ్మ వచ్చి కొద్దిగా అన్నం తిను అంటూ తను తీసుకువచ్చిన అన్నం తినిపించబోతుంది. కానీ గౌరీ ఎంతకి మొండిగా తనని చూడకుండా ఇటువైపు కూడా తిరగకుండా ఉండటంతో తల్లికి చాలా కోపం వేస్తుంది. అసలు ఏమైందే నీకు, దెయ్యంగాని పట్టిందా అంటూ అన్నం కలుపుతున్న చేతినే పైకెత్తుతుంది గౌరిని కొట్టడం కోసం. తల్లి అంతగా అడుగుతున్నా చెప్పకపోతే తల్లి తనను ఎక్కడ కొట్టేస్తుందో అన్న భయంతో గౌరి అమ్మ మరేమో తల్లిని చుట్టేస్తుంది. అయ్యో పిచ్చి తల్లి, నేను నిన్నెందుకు కొడతానే, నేనేం అనను, అసలేం జరిగిందో చెప్పు అంటూ తల్లి అమాయకంగా మొహం పెట్టి తనని బ్రతిమలాడుతుండటం చూసి గౌరికి తన తండ్రి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక తల్లిని పట్టుకుని బోరున ఏడుస్తుంది. గౌరీ, ఎందుకే ఏడుస్తున్నావు, ఏమైందమ్మా, నాతో చెప్పు, అయినా నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? చెల్లి నువ్వు గొడవ పడ్డారా, లేక స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా, చెప్పు తల్లి అని అడగటంతో ఇక ఆ విషయం దాచలేని ఆ చిట్టి గుండె తల్లికి చెప్పటం మొదలుపెట్టింది. అమ్మ మరి అంటూ తండ్రి గురించి తను చూసిన విషయం మొత్తం చెప్పింది. కానీ తల్లి మాత్రం ఎలాంటి ఆశ్చర్యమూ లేకుండా, చూడు గౌరీ, నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలుసని మీ నాన్న గురించి, మాకు పెళ్ళైన కొత్తలో అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు, మనకు అస్సలు ఇంట్లో జరుగుబాటు ఉండేది కూడా కాదు, కనీసం తినటానికి భోజనం కూడా దొరికేది కాదు. అలాంటి సమయంలో ఆ ఉన్న కొద్ది బియ్యంతో భోజనం వండి మీ నాన్నకు పెట్టపోతే, లేదు నువ్వు తిను అంటూ నాకు పెట్టి తను గెంజి తాగేవాడు. అలాంటిది మా నాన్న నాకు పెళ్లిలో ఇచ్చిన అరెకరా పొలాన్ని
ఒంటి చేత్తో కష్టపడి 5 ఎకరాలకు తీసుకువచ్చాడు. పుట్టినప్పుడు నన్ను ఒక్క పని కూడా చేయకూడదు అని డాక్టర్లు చెప్పినప్పుడు నా మీద ప్రేమతో మీ అమ్మమ్మ గారింటికి కూడా నన్ను పంపించకుండా మీ నాన్నే అన్ని దగ్గరుండి నన్ను ఒక కన్న తల్లిలాగా చూసుకున్నాడు. అటువంటి మీ నాన్న ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మను. ఊరిలోని వారికి ఏం తెలుసమ్మా మీ నాన్న గురించి? జనాలు పలు రకాలుగా మాట్లాడుకుంటారు. విననట్లుగా వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు చిన్నపిల్లవు. వారి మాటలలో లోతును నువ్వు అర్థం చేసుకోలేక మీ నాన్నను అపార్థం చేసుకున్నావు అని చెప్పి తను తీసుకువచ్చిన భోజనం మొత్తం తినిపిస్తుంది. తల్లి ఏం చెప్తుందో అర్థం కాని గౌరి తల్లి తెచ్చిన భోజనం మొత్తం తినేస్తుంది. కానీ గౌరి మాత్రం తల్లి అమాయకత్వానికి బాధపడుతూ అమ్మను ఇంతలా ప్రేమించే నాన్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ ఆరుబయట ఉన్న మంచంపై పడుకుని ఆకాశంలోకి చూస్తూ తండ్రి గురించి ఆలోచిస్తూ కొంతసేపటికి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు ఏ ఆధారం లేని ఆ భానుమతి మా నాన్న అమాయకత్వాన్ని వాడుకుంటుంది అనుకుంటూ తన తండ్రి మీద ఉన్న పగను భానుమతి మీదకు మళ్లించుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. మరి అంత చిన్న వయసున్న గౌరి తండ్రిని దాటి భానుమతిని ఏం చేయగలదో వచ్చే భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.